యువ వ్యాపారవేత్త కేతన్ హత్య కేసు సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే. ఈ హత్య ఎలా జరిగింది, ఏ కోణంలో చేశారు, అసలు ఒక థ్రిల్లర్ సినిమాను చూపించిన స్థాయిలో ఆమె ఎలా ప్లాన్ చేసింది, ఆమె ప్రియుడు కలిసి ఎలా ప్లాన్ చేశారు అన్న దానికి సంబంధించి మనం ఇప్పుడు వివరంగా మాట్లాడదాం. పోలీసులు దీన్ని ఎలా ఛేదించారు, దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు బయటకు తీశారు అన్న వాటికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడదాం. చూస్తే థ్రిల్లర్ ను తలపించిన హత్య కేసు, ప్రమాదంగా కనిపించిన హత్య, పూణే యువ వ్యాపారవేత్త కేసులో షాకింగ్ ట్విస్ట్. అలాగే పూణేకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగ్రవాల్, అతని వయస్సు కూడా 26 సంవత్సరాలే. జూన్ 18న లోహగఢ్ కోట వద్ద లోయలో పడి మృతి చెందినట్లు తొలుత అందరూ భావించారు. కానీ ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి యువతి సియా గోయల్, అంటే కాబోయే భార్య సియా గోయల్ అన్నమాట. ఆమె ప్రియుడు చేతన్ చౌదరిపై కేసు నమోదు చేశారు. ఇద్దరి మీద అనుమానం వచ్చింది. కేసు వివరాలు థ్రిల్లర్ సినిమాను తలపించేలా వెలుగులోకి వచ్చాయి. అంటే ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులే నివ్వెరపోయారు. అసలు ఈ స్థాయిలో థ్రిల్లర్ సినిమాను తలపించే విధంగా ఉంది అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. నిశ్చితార్థానికి వెనుక దాగిన కుట్ర. నిశ్చితార్థం ఫిబ్రవరిలో అయింది. అప్పటి నుంచి అంటే పెళ్లి వద్దు అంటే ఇంటి పరువు పోతుందేమో అని సియా గోయల్ ఆలోచిస్తూ ఉంది. మరి హత్య చేస్తే పోదా పరువు? ఖచ్చితంగా ఆమె ఇలాగే ఆలోచించి తనని అడ్డు తొలగించుకోవాలని పక్కా ప్రణాళిక రచించింది. 17 కోట్ల పెళ్లి ఏర్పాట్లు, కానీ మనసు మరొకరిపై. సుమారు 17 కోట్లతో పెళ్లి ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇరు కుటుంబాలు నిశ్చయించుకున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు 2026 ఫిబ్రవరిలో కేతన్ సియా నిశ్చితార్థం జరిగింది. సుమారు ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగిన తర్వాత ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకోవడం, సరదాగా ఉండడం, తన మీద ప్రేమ వలకపోయడం ఇవన్నీ జరిగాయి. నవంబర్లో రాజస్థాన్ లో 17 కోట్ల వ్యయంతో పెళ్లేర్పాట్లు. 17 కోట్ల వ్యయంతో పెళ్లేర్పాట్లు ఘనంగా చేద్దామని చెప్పి ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. సియా గోయల్ కు చేతన్ చౌదరితో ప్రేమ సంబంధం, అంటే సియా గోయల్ కు చేతన్ కి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది. కేతన్ అడ్డు తొలగించుకోవడానికి రకరకాల ప్రణాళికలు రచించారు. గత 7 నెలల్లో ఇద్దరి మధ్య 2000 ఫోన్ కాల్స్. అంటే కేతన్ కాకుండా తన ప్రియుడు సియా గోయల్ ప్రియుడు కేతన్ సంబంధించి చేతన్ చౌదరితో ప్రేమ వ్యవహారం నడుపుతూ సుమారు, అంటే ప్రణాళిక ప్రకారం కేతన్ ని అంతమొందించడానికి తన స్నేహితుడు, అంటే తన ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వ్యక్తితో ఈ ప్రణాళిక రచించింది. 2004 ఫోన్ కాల్స్, సుమారు 2000కు పైచిలకు ఫోన్ కాల్స్ ను వీళ్ళిద్దరు, అంటే కేతన్ ని ఎలా అడ్డు తప్పించుకోవాలి, ఎలా చెయ్యాలనే ప్రణాళిక రచిస్తున్నారన్నమాట. మొత్తం సుమారు 238 గంటల పాటు సంభాషణలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంటే ఈ ఫోన్ కాల్స్ డేటా మొత్తం సేకరించారు. ఏం జరిగింది, ఏం మాట్లాడుకున్నారు, పక్కా స్కెచ్ చేశారు. పక్కా స్కెచ్ వేసి అతన్ని అంతమొందించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో 4వసారి సక్సెస్ అయ్యారన్నమాట. అంటే వరుసగా 3 హత్యాయత్నాలు 3 సార్లు ప్రయత్నించారు. 4వసారి సియా గోయల్ తన స్నేహితుడితో కలిసి హత్య చేసింది. అంటే ప్రీ ప్లాన్డ్ మర్డర్ అన్నమాట. బాలి ట్రిప్ రద్దు చేసేందుకు కేతన్ పాస్పోర్ట్ కూడా దాచింది. అంటే మే 31న లోహగఢ్ కోటకు తీసుకువెళ్లిన ప్లాన్ విఫలమయ్యేది, కానీ అక్కడ సక్సెస్ అయింది. బాలి ట్రిప్ అంటే రకరకాల ప్లాన్స్, అంటే ట్రిప్ ని ప్లాన్ చేశారు. దాన్ని రద్దు చేసేలాగా రకరకాల ప్లాన్స్ వేసింది సియా గోయల్. చివరకు అంటే మే 31న లోహగఢ్ కోటకు తీసుకువెళ్ళినా కూడా అక్కడ కూడా ప్లాన్ విఫలమైనట్టు తెలుస్తుంది. మరి జూన్ 14 లోయలోకి నెట్టిన పొద పట్టుకొని కేతన్ ప్రాణాలతో బయటపడ్డాడు. అంటే జూన్ 14న వేరే ట్రిప్ కు తీసుకువెళ్లిన తర్వాత అక్కడ కూడా ఒక ప్లాన్ రచించిన తర్వాత ఏదో నిన్ను పాము నుంచి కాపాడదాము అన్నట్టు ఆమె ప్లాన్ చేసి అక్కడ చిన్నగా తప్పించుకుంది. అదిగో పాము నుంచి కాపాడడానికే నెట్టాను అంటూ సియా నమ్మించింది. తను కూడా కాబోయే భార్య కదా, నన్ను రక్షించడానికి ఇలా చేసిందని చెప్పి తను కూడా నమ్మేశాడు. ఇప్పుడు చివరకు జూన్ 18న మరోసారి ప్లాన్ అమలు చేసింది. అంటే జూన్ 18న ప్లాన్ సక్సెస్ అయింది ఆమెది, సియా గోయల్. అంతే, ఎంత క్రిమినల్ మైండ్ తో ఆమె ఆలోచించింది, ఎంత క్రిమినల్ గా ఆలోచించింది. పెళ్లి వద్దంటే సరిపోతుంది కదా అని చెప్పి కుటుంబ సభ్యులు ఇప్పుడు బాధపడుతున్నారు. పెళ్లి వద్దని చెప్తే మేము చెయ్యం కదా, ఇంతటి దారుణానికి ఒడికట్టాలా అని చెప్పి ఇటు రాజకీయ, సినీ ప్రతి ఒక్కళ్ళు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంత క్రిమినల్ మైండ్ గా తయారవుతున్నారు అని చెప్పి. అసలు జూన్ 18న ఎలా అమలు చేశారు,
కేఫ్ లో ప్లాన్, కోటపై హత్య. అంటే ఉదయం కేఫ్ లో సియా, చేతన్ తుది ప్రణాళిక. అంటే ఇటు కేతంతో ఉంటూనే చేతంతో ప్రణాళిక రచిస్తుందన్నమాట. ఎలా చంపాలి, ఏ కోణంలో మనం దొరకకుండా ఎలా చేయాలన్న దానికి సంబంధించి ఆమె ప్లాన్లు వేస్తున్నారు. ఇటు గుర్తుపట్టకుండా ఉండేందుకు చేతన్ హుడీ జాకెట్ ధరించినట్లు పోలీసులు గుర్తించారు. అంటే అంత ఎండ కాస్తున్న టైంలో 33 డిగ్రీల ఉన్న ఎండలో తను హుడీ ధరించాడంటే ప్రత్యేకంగా గుర్తించేసేశారు పోలీసులు. అయితే సియా సైగ ఇవ్వగానే ఇద్దరు కలిసి కేతన్ లోయలోకి తోసేసినట్లు ఆరోపణలు. అనంతరం ప్రమాదవశాత్తు జారిపడ్డానంటూ సియా డ్రామా చేసినట్లు విచారణలో తెలిసింది. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి ఊహా చిత్రాలు కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ పథకం ప్రకారమే ఆమె చేసింది. ఇట్లాగా మాట్లాడడం గానీ, గుర్తుపట్టకుండా తన హుడీ ధరించడం కానీ, ఇప్పుడు నెట్టాల్సిన ప్రదేశం అంటే నెట్టేసింది ఇక్కడికి ఆమె. ఇదంతా జరిగిన ప్రదేశం అన్నమాట. ఈ దారుణం జరిగిన ఘటన ఈ ప్రదేశం అంతా. అంటే సుమారు 350 నుంచి 400 లోతు ఉంది అది ఆ ప్లేస్. అది స్పాట్ డెడ్ అన్నమాట తను. అంటే ఇప్పుడు పోలీసులకు దొరికిన కీలక ఆధారాలు, సీసీ ఫుటేజీ, కాల్ డేటా ఇంకా కేసును ఛేదించాయి. అంటే వాళ్ళిద్దరి మీద అబ్జర్వేషన్ చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు చెప్పిన మాటలు అసలు పొంతం లేదు. జారి పడ్డాడు అన్న మాట పొంతం లేదు. దీంతో ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. చాలా సీరియస్ గా తీసుకొని ఈ కేసును ఛేదించారు. వాళ్ళిద్దరే చేతన్, సియా ఎక్కడెక్కడ కలుసుకున్నారు, ఎక్కడికి వెళ్లారు, ఏం మాట్లాడుకున్నారు అనేది పిన్ టు పిన్ పోలీసులు చాకచక్యంగా చాలా తెలివిగా దీన్ని ఛేదించారు. కేతన్ కుటుంబం ప్రమాదంపై అనుమానం వ్యక్తం చేసింది. కానీ సీసీటీవీలో హుడీ ధరించిన వ్యక్తి కదలికలు పోలీసులకు డౌట్ వచ్చింది. ఇంత ఎండ టైంలో హుడీ ధరించడాన్ని పోలీసులు కూడా కామన్ గా ఎవరైనా క్యాచ్ చేస్తుంటారు. కాల్ డేటాలో సియా, చేతన్ మధ్య సన్నిహిత సంబంధం బయటపడింది. అంటే కాల్ డేటాలో వాళ్ళిద్దరు లవర్స్ కాబట్టి చేతన్, సియా ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏదో బంధం ఉంది, అందుకే ఇలా జరిగిందని చెప్పి పోలీసులకు అసలు మామూలుగా అనుమానం కాదు. ఇద్దరు లొకేషన్ వివరాలు ఘటనా స్థలంలో సరిపోలినట్లు దర్యాప్తు. అంటే స్నేహితుడు సియా లవర్ కూడా. అంటే వీళ్ళిద్దరు లొకేషన్ లోని పక్కా ప్లాన్ ప్రకారం ఇది స్కెచ్ వేశారు. సాంకేతిక ఆధారాలతో హత్య కుట్రకు పోలీసులు ఛేదించారు. లోహగఢ్ కోట ఘటనా స్థలం, ఇక్కడ ప్రమాదం జరిగిన స్థలం, ఇది ప్రారంభ స్థలం అన్నమాట. ఇక్కడ నుంచి తను ఇద్దరి లొకేషన్ వివరాలు అన్నమాట. ఇది హుడీ ధరించిన పర్సన్. అంటే ఇది ఊహా చిత్రాలు. ఎందుకంటే ఆ పర్సన్స్ కు సంబంధించి పోలీసులు ఈ వివరాలు ఇట్లా సేకరించారన్నమాట. కేసును ఈ ఆధారాలే కేసులో కీలక అంశాలు. ఈ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు. ఈ సంచలన విషయాలు మామూలు కాదు. 3 సార్లు సియా గోయల్ ప్రయత్నించింది తనను చంపడానికి. పాస్పోర్ట్ దాచిపెట్టింది. ఎన్ని చేసినా తనకు తన కాబోయే భార్య అనే ఒక్క నమ్మకంతో తను చాలా స్ట్రాంగ్ గా నమ్మి తన బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేస్తాము ఘనంగా అని చెప్పి ఇరు ఫ్యామిలీస్ చాలా సంతోషంగా ఉన్నాయి. తిన్ను మర్డర్ చేయడానికి తెలివిగా తినే తీసుకువెళ్తూ సరదాగా ప్రేమ వలకబోస్తూ మనం చిన్న చిన్న వీడియోస్ కూడా చాలా చూసాము. ఐ లవ్ యూ చెప్తున్న ఫొటోస్, కేఫ్ లో కేక్ కట్ చేస్తున్న ఫోటో, ఇవన్నీ ఉన్నాయి. చాలా ప్రేమ చూపించాడు. కనీసం తనకి అసలు అది కూడా ఆలోచన లేకుండా అడ్డు తొలగించుకోవాలని పక్కా ప్లాన్ చేసింది. ఇష్టం లేకపోతే కుటుంబ సభ్యులు చెప్తున్నారు, కేతన్ కుటుంబ సభ్యులు ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదా, ఎందుకు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకొని మాకు కడుపు కోత మిగిల్చిందని చెప్పి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆ కడుపు కోత కూడా ఎవరు తీర్చలేని పరిస్థితి. ఈ కేసులో కీలక అంశాలు అంటే సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ కేసు ఇంకా దర్యాప్తు సాగుతుంది. ఇటు కుటుంబ సభ్యులు మనోవేదన వననాతీతంగా ఉంది. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, మీకు ఇష్టం లేకపోతే పక్కకి తప్పుకోండి, అంతేగాని ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునే హక్కు ఎవ్వరికీ లేదు. ఆ కుటుంబంలో కన్న పేగులకి కడుపు కోత మిగల్చకండి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నిండా వయసు లేదు, అనుభవించాల్సింది చాలా ఉంది. ఏదైనా సరే నిండు ప్రాణాన్ని బలి తీసుకోకూడదని చెప్పి చెప్తున్నారు. ఇంత క్రిమినల్ మైండ్ తో ఎందుకుంటున్నారు యువత కావచ్చు, కన్న తల్లి బిడ్డను చంపుతుంది, భార్య భర్తను చంపుతున్నారు, భార్య భర్తను చంపుతుంది. ఇటు వయసుతో సంబంధం లేదు, వాల్యూస్ తో సంబంధం లేదు. సమాజం కూడా చాలా ఇదిగా తయారవుతుంది. మానవ విలువలు చచ్చిపోతున్నాయి రోజు రోజుకి. ఇంట్లో వాళ్ళని నమ్మలేక, బయట వాళ్ళని నమ్మలేక, ఇటు భార్యని నమ్మలేక, పిల్లల్ని నమ్మలేక, ఎటువైపు నుంచి మృత్యు రూపంలో ఎవరు దూసుకొస్తారా అన్నది మాత్రం ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. అటు భార్య చంపుతుందా, ఇట్లు భర్త చంపుతారా, ఇట్లు లవర్ చంపుతారా, అంటే ఏదో ఒక వ్యామోహంలో పడిపోయి ఏదో ఒకటి చేసేయాలని అనుకుంటున్నారు. కానీ అది జీవితాలు నాశనం అయిపోతున్నాయని ఎవరు గమనించట్లా. ఏదైనా సరే వద్దు అనుకుంటే పక్కకు తప్పుకోవడం మంచిది, కానీ హత్య చేయడం అనేది మహా నేరం. అది ఎప్పటికైనా ఆ తప్పు బయటపడుతుంది.
సో కుటుంబ సభ్యులు కూడా ఇదే చెప్తున్నారు, వద్దంటే వదిలేసే వాళ్ళము, ఎందుకు ఇలా చేసిందని చెప్పి కడుపు కోత అది ఎవరు తీర్చలేంది. సో పోలీసులు కూడా ఈ కీలక అంశాలు సేకరించి ఈ కేసునైతే ఛేదించారు. ఆమె ఇంత క్రిమినల్ మైండ్ ఉందని చెప్పి అటు కుటుంబ సభ్యులైతే ఆశ్చర్యానికి లోనవుతున్నారు. దివాల్టీ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ సివిఆర్.